తండ్రికి దగ్గ తనయుడు లేదా తండ్రి మించిన తనయుడు అనేది సాధారణంగా వింటుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు తనయుడిని ఆదర్శంగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు బడ్జెట్ పెట్టకపోవడానికి కారణం భయమేస్తూ ఉంది. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నామనే మాటలు చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తున్నాయి. దానికి మూలాల్లోకి వెళ్తే బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఆదాయం, ఖర్చు. ఆంధ్రప్రదేశ్కున్న ఆదాయం 1,99,000 కోట్లు, అప్పులకున్న వెసులుబాటు 45,000 కోట్లు. ఇది బహిరంగ లెక్కే. అంటే మొత్తం మీద 2,35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటుంది. దీంట్లో ఎవరు కాదనలేని ఖర్చులు 1,89,000 కోట్లు. అంటే 45,000-50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకే ఇతర వాటికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్ రూపంలో పెట్టాలి అనుకుంటే ఇంకో 1,00,000 కోట్లు కావాలి. లేదు కాబట్టి బడ్జెట్లో చూపించలేకపోతున్నారు. ఇది ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో లోకేష్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకోవాలంటే అమ్మఒడి పథకం ఉంది. సాధారణంగా హామీలు ఇచ్చినప్పుడు అది అమలు చేయలేమని నిజాయితీగా చెప్తే ప్రజలు మళ్ళీ అన్యాయం అయిపోయినామని అనుకుంటారు. ప్రయత్నం చేస్తున్నామని హామీలు మాట చెప్పుకుంటూ పోతే ఆశలు పెరిగి 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 అమలు చేయని రోజు మమ్మల్ని మోసం చేశారు అనుకుంటారు. అన్యాయం చేసుకున్నారనే పేరు మంచిదా, మోసం చేశారనే పేరు మంచిదా? ఉదాహరణకు తల్లికి వందనం ఉంది. తల్లికి వందనంలో నిమ్మల రామానాయుడు గారు ట్రోల్ అయ్యారు కాబట్టి ఆయన ఏం చెప్పాడు? అమలు అందరికీ ఇస్తామని చెప్పకపోయినా ఇస్తామని అర్థం వచ్చేట్టుగా మాట్లాడినాడు. మళ్ళీ ఆశలు ఇస్తారేమో. లోకేష్ గారు నిర్మోహమాటంగా శాసనమండలిలో ఈ సంవత్సరం చేయలేము, వచ్చే సంవత్సరం చేస్తారన్నారు. అన్యాయం చేశారని ఒకరోజు అనుకుంటారు, 2 రోజులు అనుకుంటారు, కానీ అక్కడికి ఆగిపోతుంది. కానీ నిమ్మల రామానాయుడు గారి స్టేట్మెంటే కంటిన్యూ అయితే ఆశించి 2-3 నెలల తర్వాత మోసం చేశారని చెడ్డ పేరు వస్తుంది. ఏది మంచిది ఒక అధికారంలో ఉన్న పార్టీకి? అన్యాయం చేశారని పేరు వచ్చినా పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది ప్రారంభం. ఇంకా 5 సంవత్సరాలు మీకు అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాల్లో వేరే రూపంలో ప్రజలకు మంచి చేసి వేరే రూపంలో ప్రజలకు న్యాయం చేయగలిగితే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చి ప్రజలు ఆహ్వానిస్తారు. ఉదాహరణకు ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తే గెలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలన్నీ అమలు చేసినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, కానీ గెలవలేదే. అంటే అర్థం ఏంటి? కేవలం ఎన్నికల హామీలు అమలు చేస్తేనే గెలవడం, అమలు చేయకపోతే ఓడిపోవడం అనేది చరిత్రలో జరగలేదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఈ ప్రభుత్వం మాకేదో చేసిందనే నమ్మకం కలగాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ఈ విశ్వాసం మీకు ఉంది కదా. అలాంటప్పుడు 5 ఏళ్ళు దాని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెచ్చుకొని ఎన్నికల హామీలు అమలు చేయకపోయినా రాష్ట్రాన్ని బాగు చేశారనే పేరు మీరు వస్తే మీరు మళ్ళీ గెలుస్తారు. కాబట్టి లోకేష్ గారిని చంద్రబాబు గారు ఆదర్శంగా తీసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టి ఉన్నది పరిస్థితి అని చెప్పి కొన్ని హామీలు అమలు చేయడం, కొన్ని హామీలు వాయిదా వేయడం, కొన్ని హామీలు చేయలేమని చెప్పడం. చెప్తే బాధపడతారు, అన్యాయానికి గురవుతారంటారు. మీరు ఆల్టర్నేటివ్ చూపిస్తే సంతోషిస్తారు. అలా కాకుండా చేస్తామో చేస్తామో తెలియదని వాయిదాలు వేసుకుంటూ పోతే మాత్రం మోసపోయామని చెప్పి అన్యాయంగా రాజకీయంగా వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి లోకేష్ గారిని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. రెండో పాయింట్, లోకేష్ గారు గతంలో కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి విషయం, ముఖ్యమంత్రి షేరు వస్తాయని. అది కానీ ఎన్నికల వరకు కొనసాగించి తెలుగుదేశంకి యూనిటీ వచ్చి ఉండదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదని తర్వాత ఇంకేం ఓట్లేస్తారు తెలుగుదేశం వాళ్ళు? నిర్మోహమాటంగా ఎవరేమనుకున్నారు, మా నాయనే ముఖ్యమంత్రి అని చెప్పినాడు. ఆ రకంగా దాన్ని కంక్లూడ్ చేశాడు. కానీ కొన్ని విషయాల్లో లోకేష్ గారు వయసులో చిన్నవాడైనా చెప్తున్న విషయాలు బాగున్నాయి. ఇక్కడ ఆయన కొడుకుని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల విషయంలో విస్పష్టమైన ప్రకటన చేసి ముందుకెళ్తే వారికి మంచిది. ఆ రకంగా తండ్రికి తనడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఆదర్శం తీసుకొని మీరు వెళ్తే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.